నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. ప్రస్తుతం ఆక్వా రంగంలో తీవ్రమైన సంక్షోభం కొనసాగుతోంది. పంటను వణికిస్తోన్న వైరస్లతో ఆక్వా రంగం నష్టాలను బారిపడింది. దీనికి తోడు పంటను కొనుగోలు చేసే కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆక్వా బిజ్ 2016 పేరుతో కాకినాడలో 3 రోజుల పాటు భారీ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనలో 75 కంపెనీలు పాల్గొన్నాయి. 100 రకాల మందులు, మేతలు, పరికరాలకు సంబంధించిన స్టాల్స్ ఆక్వా రైతులను ఆకట్టుకున్నాయి. ఆక్వా రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటుగా కాకినాడలో ఆక్వా బిజ్ 2016 పేరుతో భారీ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. దేశ విదేశాలకు చెందిన 75 కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో ఆక్వా సాగుకు వినియోగించే పలు రకాల మందులు, సీడ్స్, మేత, పరికరాలను ప్రదర్శించారు. ఒకప్పుడు టైగర్ రొయ్యల పెంపకంలో ఏపీ మొదటి స్థానంలో ఉండేది. అయితే వైరస్ సోకడంతో టైగర్ సాగు సంక్షోభంలో చిక్కుకోవడంతో దాని స్థానంలో వెనామీ సాగును ప్రారంభించారు ఇక్కడి రైతులు. అయితే క్రాప్ కు కొంత గ్యాప్ ఇవ్వాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పీరియాడికల్ గా హెల్త్ చెకప్ చేయాలని సూచిస్తున్నారు. సీడ్ విషయంలో కూడా హాచరీస్ నుండి తీసుకున్నప్పుడే PCR పరీక్షలు చేయించాలని చెబుతున్నారు. టైగర్ రొయ్యలు సంక్షోభం, వైట్ స్పాట్ వైరస్ దానివల్ల ఏమైపోయింది 2000లో తర్వాత 7 నుంచి వెన్నామీ ఇంట్రడ్యూస్ అయింది. వెన్నామీ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి వెన్నామీ కల్చర్ ఒక 4-5 ఏళ్ళు చాలా బాగుంది. ప్రస్తుతం మాత్రం అంటే ఏంటంటే అది స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ ఆ స్టాక్ని మనం ఇంపోర్ట్ చేసుకొని బ్రూడర్స్ని వాటి నుంచి పిల్లలు తీసి వాటితో స్టాక్ చేసాం కాబట్టి మొదట్లో బాగుందండి. తర్వాత ఏమైపోయిందంటే స్కాంపీలో లాగానే ఈ వెన్నామీ పాండ్లో పెరిగిన రొయ్యల్నే బ్రూడర్స్గా వాడి కూడా పిల్లల్ని తీయచ్చు అనమాట. అలా చేయడం అవ్వచ్చు వివిధ కారణాల వల్ల. ప్రస్తుతం ఎర్లీ మోర్టాలిటీ అని, లేకపోతే రంట్ డిఫార్మిటీ సిండ్రోమ్ అని, తర్వాత ఇంకా రన్నింగ్ మోర్టాలిటీ అని, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట. వీటికి ప్రస్తుతం ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే మనం స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ ఉన్న స్టాక్ నుంచి తీసిన పిల్లల్ని మాత్రమే మనం సాగు చేసుకోవాలి. సీడ్ తెచ్చుకున్నప్పటి నుంచే మనం ముందు అసలు సీడ్ హ్యాచరీ దగ్గర కొనే ముందే PCR టెస్ట్, ఇప్పుడు EMS కూడా PCR వచ్చిందనమాట, గ్రెగ్రైన్స్ వల్ల వస్తుంది అది. దానికి PCR టెస్టెడ్ సీడ్నే వాడడము. తర్వాత బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అని ఉన్నాయండి. అది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం మనం. హ్యాచరీ దగ్గర తీసుకునేటప్పుడే మీరు PCR టెస్టెడ్ సీడ్ వాడండి. ఇక ప్రస్తుత వేసవి సీజన్లో ఆక్వా రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా చెరువుల వద్ద అమ్మోనియా, ఆక్సిజన్, నీటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇందుకు సంబంధించి శాస్త్రవేత్తలు, మత్స్యశాఖ అధికారుల సలహాలు తప్పనిసరి. చేపల పెంపకంలో పెయిన్ అనేది ప్రధాన సమస్య. అలాగే రొయ్యల సాగులో సీడ్స్ కు వైరస్ సోకకుండా మంచి కంపెనీ మందులను రైతులు వినియోగించాల్సి ఉంది. జనవరి నుండి జూలై వరకు రొయ్యల సాగుకు బాగుంటుందని, అయితే వేసవి జాగ్రత్తలు రైతులు పాటించాలని ఆయా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఆక్వాలో సిమ్ ప్యాక్ సమస్యను నివారించడానికి పలు మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. చేపలకు ఇప్పుడు వేసవికాలం వస్తుందండి. మనము వేసవికాలంలో మనకు ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆక్సిజన్ ప్రాబ్లము, మెయిన్ అమోనియా ప్రాబ్లము, వాటర్ క్వాలిటీ ప్రాబ్లం వస్తాయండి. దానికి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలండి. మనకు వాటర్ ప్రోబయోటిక్స్, వాటర్ అండ్ సాయిల్ ప్రోబయోటిక్స్, అమోనియా వచ్చినప్పుడు మనము ఇక్కా సంబంధించిన ప్రోడక్ట్లు వాడుకోవాలండి అమోనియా కంట్రోల్కి. ఆ వాతావరణాలు మార్పులు వచ్చినప్పుడు ముందుగానే అడ్వాన్స్గా డియోడ్రైజ్ లాంటి ప్రోడక్ట్ వాడాలండి. అది అమోనియాను త్వరగతిగా మనకు కంట్రోల్ చేస్తుంది. దానివల్ల మనకు లాభం ఏంటంటే అమోనియాను ఎప్పుడు కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడు మనకు చేప చనిపోవడం కానీ, మేతలు తినకపోవడం కానీ ఇవన్నీ మనం అవుట్ బ్రేక్ చేయగలుగుతామండి. ఆక్వా రైతులు మేత విషయంలో పలు మెలకువలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు వేలాపాలా లేకుండా మేత వేయరాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రతిరోజు 4 సార్లు మేత వేయాలని చెబుతున్నారు. అయితే వేసవి కాలంలో మేత మధ్యాహ్నం పూట 15% తగ్గించుకుంటే మంచిదని అంటున్నారు. ఇలా చేయడం వల్ల రొయ్య అభివృద్ధి చెందుతుందని వెల్లడిస్తున్నారు. ఇవేంటంటే జనరల్గా ఎండాకాలం అయితే గనక ఎక్కువ మేత వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎండాకాలం ఏదైతే ఉంటారో రైతు సోదరులు మధ్యాహ్నం పూట ఏదైతే నీళ్ళ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు మేతలు అనేది 15% వరకు కన్సిస్ట్ చేసుకుంటే కనుక మీకు FCRలు అనేది తక్కువ వస్తూ ఉంటాయండి. దాని ప్రకారం మీకు రైతు అనేది లాభాల్లో ఉంటాడండి. జనరల్గా మేత ఎప్పుడైతే ఎక్కువగా వేస్ట్ చేసుకుంటారో, ఏది నార్మల్ ఫీడింగ్లో వెళ్తారో
అప్పుడు ఎండాకాలంలో కొంచెం లాసెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం అవంతి వాళ్ళ ఇదేంటంటే టెక్నికల్గా చేసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు ఎక్కడైతే మధ్యాహ్నం 3 గంటలకి కొంచెం మేతలు తక్కువగా వేస్తున్నారో అక్కడ కొంచెం గ్రోతులు కానీ లేకుంటే సర్వైవల్ వైజ్ కానీ రైతులు లాభపడటం జరుగుతూ ఉందన్నమాట. అది మేజర్ ఎండాకాలం క్రాప్ వరకు. మిగిలిన వర్షాకాలం ఇవన్నీ నార్మల్గానే చేయొచ్చండి. కానీ ఇది ఎండాకాలం వరకు ఈ జాగ్రత్త తీసుకుంటే కనుక మేతల యాజమాన్యంలో డెఫినెట్గా రైతు అనేవాళ్ళు బెనిఫిట్ అవుతారనమాట. దీంతో పాటుగా రొయ్యల చెరువుల్లో ఎయిర్ ఫెడల్స్ ముఖ్య భూమికను పోషిస్తాయి. వీటి ద్వారా నీటి ప్రవాహం, ఆక్సిజన్ నీటిలో కరగడం వంటి పనులు జరుగుతాయి. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లో ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. చెరువులో తిరిగే ఫ్యాన్ ఏదైతే ఉందో సింగిల్ మోల్డ్ ఇంపెల్లర్ తయారు చేయడం జరిగింది. సో సింగిల్ మోల్డ్ ఇంపెల్లర్ వల్ల మీకు పవర్ ఎఫిషియన్సీ పెరుగుతుందండి. మీకు అలాగే వాటర్ డిజాల్వ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయండి. సింగిల్ మోల్డ్ ఇంపెల్లర్తో పాటు బెవెల్ గేర్ బాక్స్ మొట్టమొదటిసారిగా మేమే మ్యానుఫ్యాక్చర్ చేసి మేమే రైతుకి సప్లై చేస్తున్నామండి, వేరియేటర్తో పాటుగా. బెవెల్ గేర్ బాక్స్ వల్ల మీకు ఉద్దేశం ఏమిటంటే బెవెల్ గేర్ బాక్స్ మీకు ప్రధానంగా పవర్ని తక్కువ చేస్తుందండి, తక్కువ తీసుకుని ఎక్కువ ఎఫిషియన్సీ చేస్తుంది అనమాట. సో మోటార్ మీద లోడ్ అనేది తక్కువ పడుతుంది. ఎప్పుడైతే మోటార్ మీద లోడ్ తక్కువ పడిందో ఆటోమేటిక్గా యాంప్స్ తక్కువ తీసుకోవడం జరుగుతుందండి. ఈ రకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫార్మర్లు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులకి మనం మంచి ఉపాయం ఇస్తున్నాడు, మంచి సహాయం చేస్తున్నాడు. సో పవర్ ఖర్చు ఎప్పుడైతే తగ్గిందో కేజీకి వచ్చేసి 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు సేవ్ అవుతుందండి. సో ప్రొడక్షన్ కాస్ట్ తక్కువైనప్పుడు మార్కెట్లో రేట్ ఎగుడు దిగుళ్ళు ఉన్నా కూడా మనకి లాభదాయకత పెరిగే అవకాశం ఉంటుందండి. గతంలో పెడల్ వీల్స్ వల్ల రైతులకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే అండి, సింగిల్ మోల్డ్ ఇంపెల్లర్ రాకుండా విడివిడిగా రెక్కలు వచ్చేవి. విడివిడిగా రెక్కలు రావడం వల్ల ఏంటంటే ఫ్రిక్షన్ ఫ్రీ ఉండేది కాదండి. అంటే ఎనర్జీ ఎక్కువ తీసుకునేది, పవర్ ఎక్కువ తీసుకునేది. సో నీటి లోపల ములిగే లోతు కూడా బాగా తక్కువ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నీటి లోపల ములిగేది 2 అంగుళాలు 2.5 అంగుళాలు ములిగింది అనుకోండి రెక్క, మీకు ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది బయటికి. అలా కాకుండా అరంగులం ములిగింది అనుకోండి, అంగుళన్నర ములిగితే దానివల్ల మీకు ఉపయోగం ఉండదండి. పవర్ కన్జంప్షన్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది, కానీ నీటిలో కరిగే ఆక్సిజన్ శాతం బాగా తక్కువగా ఉంటుందండి. సో ఇప్పుడు మేము డెవలప్ చేసిన సింగిల్ మోల్డ్ ఇంపెల్లర్ ఏమిటంటే మీకు కనీసం 2 నుంచి 2.5 అంగుళాల వరకు నీళ్ళలో ములుగుతుందండి. ఆ ములగడం వల్ల నీటి ప్రవాహం, దాన్ని వాటర్ కరెంట్ అంటారు, వాటర్ కరెంట్ కూడా మీకు బాగా వస్తుంది, యాజ్ వెల్ యాజ్ డిఓ కూడా మీకు బాగా పెరుగుతుందండి. వీటి వినియోగం వల్ల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్ పరిశోధనా కేంద్రం కూడా ఇక్కడ స్టాల్స్ ను ఏర్పాటు చేసి చేపల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించింది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న చేపలను పెంచి వాటిని రైతులకు అందజేస్తున్నట్లు ఇక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మేము పరిశోధనా కేంద్రం మాకు 2 ఉప్పునీటి కేంద్రం ఇక్కడ కాకినాడలో ఉంది, మంచినీటి కేంద్రం బలభద్రపురంలో ఉంది. దీంట్లో ముఖ్యమైన బాగా పెరుగుదల బాగా ఉన్న చేపల్ని మేము పెంచడం, వాటి మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉన్న చేపల్ని మేము ఎంపిక చేసి వాటి మీద రీసెర్చ్ చేసి ఫార్మర్స్కి ఆ టెక్నాలజీ సీడ్ ద్వారా కానీ వాటికి మంచి మేనేజ్మెంట్ పద్ధతుల విషయంలో కానీ మేము అవగాహన ట్రైనింగ్ రూపంలో ఇస్తాము. మళ్ళా ఆ చేపల్ని మేము ఆ టెక్నాలజీని ఫార్మర్స్కి అందుబాటులో లభించేటట్టు మేము సహకరిస్తాము. ఇక నెల్లూరుకు చెందిన మత్స్య కళాశాల విద్యార్థులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ ను ఏర్పాటు చేసి మత్స్య ఉత్పత్తులను విక్రయించారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక మత్స్య కళాశాల నెల్లూరులో ఉంది. ప్రతి ఏడాది ఇక్కడి నుండి 30 మంది విద్యార్థులకు మత్స్య శాస్త్రం పైన శిక్షణ ఇచ్చి వారిని నిపుణులుగా తయారు చేస్తున్నారు. నీటిలో పెరిగే అన్ని జలచరాల పెంపుపై ఇక్కడి విద్యార్థులు నైపుణ్యం పెంచుకుంటారు. ఇక్కడ మత్స్య కళాశాలలో మత్స్య శాస్త్రానికి సంబంధించిన నిపుణుల్ని తయారు చేయడం అనేది మా ముఖ్యోద్దేశం. దీంట్లో ఏంటంటే 4 సంవత్సరాల కోర్సు ఇది. ఈ 4 సంవత్సరాల కోర్సులో వీళ్ళు 3.5 సంవత్సరాల మటుకు థియరీ, అంటే సబ్జెక్ట్ మత్స్యశాస్త్రానికి సంబంధించిన చేపలైతేనేమి, రొయ్యలు, పీతలు, అన్ని రకాల నీటిలో పెరిగే అన్ని రకాల జంతువులు, వాటిని పెంచడం అయితేనేమి, వాటికి వచ్చే వ్యాధులు, వీటికి ఎలా మనం వాళ్ళకి మందులు ఇవ్వటం కానీ, వాటికి ఏ విధమైన టెక్నికల్ ఏమైనా అవసరమైనా వాటికి అవసరమైన సాంకేతిక నైపుణ్యం అంతా నేర్చుకుంటారు. అయితే ఈ 3.5 సంవత్సరాల తర్వాత ఒక 6 నెలలు మటుకు వీళ్ళకి వాళ్ళు నేర్చుకున్నది వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా వాళ్ళు బయటికి వెళ్ళి ఈ మత్స్యశాస్త్రానికి వాళ్ళ సహాయం వాళ్ళ వంతుగా ఏ విధంగా చేయడానికి ఉపయోగపడే, అందులో భాగంగా ఏంటంటే వాళ్ళు మనకి ఒక 2 నెలలేమో ఫార్మింగ్, అంటే రైతుల దగ్గరే ఉండి వాళ్ళ రైతులతో వీళ్ళు మనం నేర్చుకున్నది ఎంత మటుకు ఉపయోగపడుతుంది వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా దాన్ని వాళ్ళు ప్రాక్టికల్గా డెవలప్ చేసుకుంటూ ఉంటారు.
అదే కాకుండా మనకి ఫార్మింగ్ అయినా ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇదే విధంగా మనకి హ్యాచరీలు, వీటన్నిటి దగ్గర కూడా ఒక్కొక్క నెల వీళ్ళని ఇండస్ట్రీతో లింకప్ చేస్తామండి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆక్వా రంగంలోని ఆధునిక మార్పులను అధికారులు రెగ్యులర్గా రైతులకు తెలియజేయాలి. తూతూ మంత్రంగా సంవత్సరానికి ఒకసారి నిర్వహించకుండా నిరంతరం ఆక్వా రైతుల్లో తగిన చైతన్యం పెంచితే దేశంలోనే అత్యధిక నాణ్యమైన పంటను పండించడమే కాకుండా అధిక దిగుబడులను మన రైతులు సాధించగలరు. సాక్షి న్యూస్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. ఆ రైతు అందరి రైతుల కంటే భిన్నంగా ఆలోచించాడు. ఒకే రకమైన పంటలే కాకుండా పంట మార్పిడి చేపట్టారు. వ్యవసాయంలో ఆయన చేసిన కృషి ప్రస్తుతం వివిధ జిల్లాల రైతన్నలనే కాదు, ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్నే కదిలించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దాదాపుగా 6,500 మంది రైతులతో కలిసి పసుపు రైతు పొలాన్ని సందర్శించి పసుపు సాగులోని మేలైన విధానాల గురించి తెలుసుకున్నారు. రైతు సాధించిన ప్రగతిని స్వయంగా తెలుసుకున్నారు. అందరం ఐకమత్యంగా కృషి, లాభదాయక సాగు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈయన పేరు క్రాంతి యాదవ్. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం ధనోర గ్రామానికి చెందిన ఈ రైతన్న 3 ఏళ్ల వరకు అందరు రైతుల్లా సామాన్య రైతే. కానీ ప్రస్తుతం రైతుల్లో సెలబ్రిటీ రైతుగా మారారు. ఈయన సాగు చేసిన పసుపు పంట ఇప్పుడు రైతు లోకంలో హాట్ టాపిక్ గా మారింది. సాగులో ఈయన చేసిన విశేష కృషి కారణంగా పసుపులో అత్యధిక దిగుబడులు గ్యారంటీగా వస్తున్నాయి. అనాదిగా తన చేలల్లో చేస్తున్న వ్యవసాయానికి భిన్నంగా పసుపు పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్న ఈయన ఈ పంటపైన చక్కటి అవగాహన పెంచుకున్నారు. తొలి ఏటా కేవలం ఒకే ఒక ఎకరంలో మాత్రమే పసుపు పంటను సాగు చేశారు. అనుభవం, అవగాహన వచ్చిన తర్వాత రెండో ఏటా 2.5 ఎకరాల్లో పసుపు వేశారు. ఇక మూడో ఏటా 6 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. బెడ్ విధానంతో పసుపు పంటను సాగు చేస్తూ పసుపు కొమ్ములను దుంపకుళ్ళ నుండి కాపాడుకుంటూ ఎక్కువ మొత్తంలో దిగుబడి సాధిస్తున్నారు. ఇప్పుడు ఈ పసుపు పంట వచ్చేసి నేను 3 సంవత్సరాల నుంచి పండిస్తున్నా. మొదలు 1 ఎకరం వేసేంటిని, తర్వాత 1 ఎకరం వేస్తే 29 క్వింటాల వరకు వచ్చింది. మళ్ళా రెండో సంవత్సరము 2.5 ఎకరాలు వేసిన, అప్పుడు 35 క్వింటాల వరకు వచ్చింది ఎకరానికి. ఈ సంవత్సరము 5 ఎకరాలు వేసిన, బాగుంది పంట. ఈల్డ్ ఎంత బాగానే వస్తుంది అంటున్నారు. అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన రైతులు మనకు నిజామాబాద్ తేడా ఏమంటే ఇట్లా జస్ట్ మనం బెడ్ చేసి పెట్టినాం, డ్రిప్ పద్ధతి. మనము తవ్వడం కూడా ట్రాక్టర్తో తవ్వుతాం. అది ట్రాక్టర్ ఇవాళ చూడడానికి వాళ్ళు ట్రాక్టర్తో ఏ విధంగా తవ్వుతారో చూడడానికే చూస్తారు. మళ్ళీ బెడ్ పసుపు కొమ్ము బాగా ఊరుతుంది, ధర బాగా వస్తుంది. మీరు ఈ కొత్త విధానంతో చేసిరా లేకపోతే మీరు పోయి నిజామాబాద్లో చూసిరా లేకపోతే లేదు, నిజామాబాద్లో ఈ పద్ధతి కాదు, ఇది మహారాష్ట్రలో ఉంటుంది ఎక్కువ ఈ పద్ధతి. మహారాష్ట్రలో చూసి చేసినాను నేను. మరి ఇక్కడ మా దీపాయి కూడా వసంత రెడ్డి సాబు, ఆయన ఎప్పుడు వేస్తాడు, ఆయన 5 సంవత్సరాల నుంచి పండిస్తున్నాడు, మేము 3 సంవత్సరాలు. అది ఫస్ట్ ఆయన దగ్గర చూసిన. 5 ఎకరాల్లో వేసారు, ఎంత ఖర్చు వచ్చింది? 2 లక్షలు 2.5 లక్షలు అంతే. కొత్త సీడా లేదు, మహారాష్ట్రలో ఇదే ఎక్కువ పండిస్తారు, సేలం వేరే. ఎవరైనా వస్తే వాళ్ళకి ఏమి చెప్తున్నారు, ఏం సజెషన్ ఇస్తున్నారు? అంటే ఇప్పుడు సజెషన్ అంటే ఇప్పుడు ఈ బెడ్ విధానం బాగుంటుంది. మళ్ళా గడ్డి తీసుకోవచ్చు. మళ్ళా ఈ బెడ్ విధానం చేయడం వల్ల మెయిన్ లాభం ఏమంటే దుంపకుల్ని కొంతవరకు మనము రానికుండా చూసుకోవచ్చు. వర్షాకాలం ఈ డ్రైనేజ్ బాగుంటుంది, ఇందులోకి వాటర్ వెళ్ళిపోతాయి అట్లా. మళ్ళీ తీయడము ట్రాక్టర్ పెట్టి తీసుకోవచ్చు అంతే. పెట్టుబడి అంతే 50,000 నుంచి 60,000 ఒక ఎకరానికి పెట్టుబడి వచ్చేసి. రైతులు పంట వేసే ముందు మీకు వచ్చి చెప్తే వాళ్ళ చేనుల వేలకు ఖచ్చితంగా సహకరిస్తాం. ఆదిలాబాద్ తాలూకాలో అయితే ఖచ్చితంగా సహకరిస్తాం. వేరే డిస్టిక్ అంటే కష్టం, కానీ ఆదిలాబాద్ తాలూకు సహకరిస్తాం. క్రాంతి యాదవ్ సాగులో సాధిస్తున్న విజయాలు ఆ నోట ఈ నోట వివిధ జిల్లాల రైతులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకాయి. ఇప్పటికే చుట్టుపక్కల జిల్లాలైన మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాల రైతులు క్రాంతి యాదవ్ పసుపు పంటను పరిశీలిస్తూ మెళకువలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రైతులందరినీ తెలంగాణ సర్కార్ పొలం దగ్గరకు తెచ్చి
రైతు క్రాంతి యాదవ్ సాధించిన ఘనతను చూపించింది. ఎవరో చెప్పింది చూడటం కంటే స్వయంగా చూసి రైతు నోటి ద్వారా మెళకువలను తెలుసుకోవడం ముఖ్యమనుకుని పలువురు పసుపు రైతులు అమితాసక్తితో వచ్చి పంట నాణ్యతను స్వయంగా తెలుసుకున్నారు. నేను 40 సంవత్సరాల నుంచి పసుపు పండిస్తున్నా. ఇక్కడ మొన్న 28వ తారీఖున వచ్చి చూసిన ఈ పసుపు పంట బాగున్నది. మేమేమో తెల్ల గుంటూరు, ఎర్ర గుంటూరు పండిస్తాము, ఇదేమో సేలం పసుపు. అందుకొరకు ఈ రకం బాగున్నది. తర్వాత దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అందుకొరకే మేము వచ్చి చూసి మంత్రి గారికి చెప్తే మంత్రి గారు కూడా వస్తున్నారు. నేను ఇతర రైతు సోదరు నేను కూడా ఇతను తీసుకుపోతున్నా. ఇతర రైతు సోదరులతో నేను కోరేది ఏంటంటే ఈ విత్తనం మంచిది అనిపిస్తున్నది కాబట్టి దిగుబడులు బాగా వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి నా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నా. సాగుల పద్ధతులలో కూడా మేము చేసే సాగు పద్ధతికి ఈ సాగు పద్ధతి తేడా ఉన్నది. ఈ డ్రిప్తో పండిస్తున్నాడు. ఈ విధానం కూడా మంచిది. ప్రత్యక్షంగా రైతులు చూసి ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను చెప్తాను. ఎకరానికి ఇప్పుడు ఇది 50 క్వింటాలు ఎండిన పసుపు వచ్చే అవకాశం ఉన్నది. ఇది మాకు 25 నుంచి 30 క్వింటాలు వస్తుండే. అంటే 20 క్వింటాలు ఎక్కువ దిగుబడి వస్తే 1,50,000 రూపాయలు మాకు ఆయనకు తేడా వస్తుంది. మినిమం 1,50,000 రూపాయలు లాభం వస్తుందని చెప్పి మేము అంచనా చేస్తున్నాం. అక్కడ మేము పెట్టిన పసుపు కన్నా ఈ మహారాష్ట్ర ఇది ఆదిలాబాద్ జిల్లా రైతు పెట్టిన పసుపు బాగున్నది. ఇక్కడ పంట బాగా వచ్చింది. అంటే ఎందుకంటే బెడ్ సిస్టమ్ చేయబట్టి ఈ పంట బాగా వచ్చిందని మాకు అట్లా చేయాలని అనుకుంటున్నాం. మేము ఎవరు చెప్పిండ్రు ఇక్కడ ఇట్లా పంట వేసిండ్రు? నిజామాబాద్ కిషన్ రెడ్డి సార్. కిషన్ రెడ్డి సార్. ఎట్లా ఉంది ఇక్కడ పంట? ఇక్కడ బాగానే ఉంది పంట. మన పసుపు అక్కడి దానికన్నా కొమ్ము డబుల్ ఉంది. అక్కడ అంటే ఇప్పుడు ఈ సంవత్సరము వర్షాలు లేక తగ్గింపు ఉన్నది, కానీ ఎంత ఉన్నా కానీ ఇక్కడంతా బాగలేదు. అక్కడ క్రాంతి యాదవ్ సాగులో సాధించిన ఘనతను చూసేందుకు వివిధ జిల్లాలకు చెందిన 6,500 మంది రైతులతో కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ధనోరాకు వచ్చి పసుపు పంటను పరిశీలించడం విశేషం. ప్రపంచంలో మానవ శక్తి చాలా పెద్ద శక్తి. మనం అందరం కలుసుకుంటే సాధించలేనిది ఏది లేదు. ఒక పోచారం శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తిగతంగా సాధించలేకపోవచ్చు. ఇంద్రకరణ్ రెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కలిస్తే కొంత చేయవచ్చు. కానీ సమిష్టిగా మనం అందరం కలిసి పనిచేస్తే ప్రపంచంలో సాధించలేనటువంటి విషయం లేదన్న సంగతి ఆలోచిస్తా ఉన్నాను. ఆ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి యొక్క ప్రోత్సాహంతో వెంకటరెడ్డి గారు నాకు వచ్చి అడగగానే నేను వెంటనే వెంకటరామరెడ్డి గారికి ఫోన్ చేసి ఇట్లా ఉందటండి, నేను మొన్ననే వెళ్ళొచ్చారు ఆదిలాబాద్కి, మరి ఆ పొలం చూసొస్తాం. నేను మీరు వెళ్ళి చూసిన దానికంటే మన నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, మెదక్ జిల్లాలో పసుపు పండించే ప్రాంతాలు ఉన్నాయి. పసుపు పండించే రైతులు ఉన్నారు. వాళ్ళ నుంచి కొంతమందిని ఆహ్వానించి, జిల్లా మంత్రులను కూడా ఆహ్వానించి, స్థానిక శాసనసభ్యుల నాయకులను ఆహ్వానించి దీన్ని మరి ఆ క్రాంతి యాదవ్ గారి పొలంకు వెళ్ళేస్తామని నేను సూచించాను. కానీ ఈరోజు మేము అనుకున్నది 1000 మంది వస్తే మీరు ఇంకో 1000 మంది చెప్తారనుకున్నాం. ఆ 1000 మంది ఇంకో 1000 మంది చెప్తారనుకున్నాం. ఇలా రిజిస్టర్ చేసినటువంటి దాని ప్రకారం చూస్తుంటే 6,500 మంది రైతులు 5 జిల్లాలకు వచ్చారంటే ఇది చాలా అభినందనీయం. మారుమూల ప్రాంతమైన ధనోరా గ్రామం పేరు ఇప్పుడు అనేక ప్రాంతాల రైతులకు తెలిసిందంటే కారణం ఈ రైతు చేసిన కృషే. సాగులో తాను తెలుసుకున్న విషయాలను తోటి రైతులతో పంచుకుంటూ వ్యవసాయం పట్ల విశ్వాసాన్ని పెంచుతున్న రైతు క్రాంతి యాదవ్ అభినందనీయుడు. అంతేకాదు లాభదాయక వ్యవసాయం చేసే రైతులను తోటి రైతులకు పరిచయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ వ్యవసాయ క్షేత్ర పర్యటన తప్పకుండా ఫలితాలను చూపుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సాక్షి బ్యూరో, ఆదిలాబాద్. ఇక ఇది వాటి సాగుబడి కార్యక్రమం. రేపటి సాగుబడిలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.